ఈ ఈరోజు ఈ వీడియోలో మనసుకున్నటువంటి అతి విలువైనటువంటి నైతిక విలువల్లో ఒకటైన కృతజ్ఞతాభావం గురించి వివరించబోతున్నాను. కృతజ్ఞతా గుణం అనేది అంటే చేసిన మేలు మరువకుండా ఉండడాన్ని కృతజ్ఞత అని అంటారు. తల్లిదండ్రి పిల్లల్ని ప్రేమిస్తూ ఎంతగానో సాగుతూ ఉంటారు. అయినా కూడా కొన్ని నైతిక విలువలు కూడా నేర్పిస్తూ ఉండాలి. అందులో ఒకటి కృతజ్ఞతాగుణం. ఎవరైనా మనకు మేలు చేస్తే అది మరవకుండా ఉండడాన్ని కృతజ్ఞత అని అంటాం. వాళ్ళకి మనం ప్రత్యుపకారం చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ చేసిన మేలు మాత్రం మర్చిపోరాదు. ఉదాహరణకి శ్రీరాముని మహాపురుషుడిగా చేసింది కృతజ్ఞతాగుణమే. అందుకే సముద్రానికి చేతువు కట్టిన వానరుల్ని మాత్రమే కాకుండా చివరికి ఇసుకలో పొరలాడి రాళ్ల సందులలో ఇసుకను రాల్చిన ఒక ఉడతను కూడా శ్రీరాముడు మరువలేదట. దాని వీపుపై తన వేళ్లతో నిమిరి అనుగ్రహించాడట. ఇలాంటి కృతజ్ఞతా లక్షణాన్ని చిన్న వయసు నుండే పిల్లలకి మనం నేర్పించాలి. ఇతరులు ఎవరైనా మనకి సహాయం చేసేటప్పుడు వాళ్ళకి ప్రత్యుపకారం చేయకపోయినా పర్వాలేదు, కానీ వారు చేసినటువంటి మేలుని మరవకుండా వారి కృతజ్ఞతాభావాన్ని తెలియజేయాలి. ఇది ఒక మంచి లక్షణం. ధన్యవాదములు.